ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము నాగటి మీద చెయ్యి పెట్టి. సైన్యాధిపతి ఒకడు తన సైనికులతో ప్రక్క దేశంపై దండెత్తెను. మార్గములో ఒక వంతెన ఉండెను. అది రెండు దేశములను వేరుపరచుచుండెను. యుద్ధము తీవ్రముగా జరుగుచున్నప్పుడు సైనికులు భయపడి వెనుదీసి ఆ వంతెన మార్గమున పారిపోయిరి. సైన్యాధిపతి మరలా తన సైన్యమును సమకూర్చుకొని యుద్ధమునకు వెళ్ళెను. ఈసారి కూడా సైనికులు పూర్ణ బలంతో యుద్ధము చేయక శత్రువులు తరిమినప్పుడు వంతెన మీదుగా తిరిగి వచ్చిరి. చివరిసారిగా మరలా తన సైనికులు యుద్ధము చేయుచుండగానే సైన్యాధిపతి వచ్చి బాంబు పెట్టి వంతెనను పూర్తిగా పడగొట్టెను. వంతెన ఉన్నంత వరకు నా సైనికులు పిరికివారుగానే ఉంటారు. వెనుక తీసే ఎటువంటి ఉద్దేశములు నా సైనికుల మనసులో ఉండకూడదు అని తలంచెను. యుద్ధము తీవ్రముగా జరిగెను. వంతెన పడద్రోయబడెను గనుక తిరిగి వెళ్ళలేమని గ్రహించిన సైనికులు తమ ప్రాణం కోసము యుద్ధం చేసి గెలిచిరి. ఎలీషా సేవకు పిలువబడినప్పుడు తన జీవనాధారమై ఉండిన ఎడ్లను వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. కాడెద్దులు తాను వెనుక తీయుటకు మార్గం చేయు వంతెన వలె ఉండుటకు అతడు ఇష్టపడలేదు. జనులు భోజనం చేసిన తరువాత ఎలీషా లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నీవు విశ్వాసివి కావచ్చు, లేక సేవకుడు కావచ్చు. సంపూర్ణముగా నిన్ను ప్రభువుకు సమర్పించుకొనని ఎడల ప్రభువు నిన్ను వాడుకొనలేడు. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. విన్నారు కదా, దేవుని చేతుల్లో మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటే దేవుడు మనము ఊహించిన దానికంటే అద్భుతంగా దేవుడు మన జీవితాన్ని మలచబోతున్నాడు.